హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో చూపించబోయేది సేమియా బెల్లం పాయసం అండి. మనం బెల్లంతో చేసిన సేమియా పాయసం చేసుకుంటే ఈ విధంగా చేస్తే కనుక అసలు పగలదండి. చాలా రుచిగా కూడా ఉంటుంది. మీరు ఎప్పుడైనా బెల్లంతో చేసిన సేమియా పాయసం చేసుకోవాలనుకుంటే ఈ విధంగా చేయండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి ఇందులో కాజు కిస్మిస్ని వేసి ఒకసారి వేయించుకోండి. ఒకసారి వీటిని వేయించుకున్న తర్వాత ఇందులోనే 1 కప్పు సేమియాను కూడా యాడ్ చేసి వేయించుకోండి. ఇలా సేమియాని ఒక 3 నుంచి 5 నిమిషాల పాటు స్టవ్ని స్లిమ్లో పెట్టుకొని దీన్ని కలుపుతూ ఉండండి. మనం సేమియాని ఎంత వేయించుకుంటే పాయసం కూడా అంత రుచిగా ఉంటుందండి. మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు దీన్ని వేయించుకోండి. ఇది వేగేలోపు మనం ఇంకొక స్టవ్ మీద వాటర్ని వేడి చేసుకోవాలి. 1 కప్పు సేమియాకి 2 కప్పుల వాటర్ని తీసుకొని వాటర్ని అనేది మరగబెట్టండి. ఇప్పుడు దీన్ని ఇంకొక స్టవ్ మీద పెట్టుకొని మనం సేమియాని కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు సేమియా కూడా వేగిపోయిందండి. సేమియా వేగిపోయిన తర్వాత మనం ఇంతకుముందు మరిగించుకున్న వాటర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. స్టవ్ని స్లిమ్లోనే పెట్టుకొని వాటర్ని అనేది యాడ్ చేయండి. మీరు ఈ సేమియాని ముందుగా వాటర్లో ఉడకబెట్టుకోవడం వల్ల ఈ సేమియా అనేది మీకు అసలు చిక్కబడదండి. సాయంత్రం వరకు ఉన్నా మరుసటి రోజు వరకు ఉన్నా కూడా అసలు సేమియా పాయసం కూడా చిక్కబడదు. ఇప్పుడు స్టవ్ని స్లిమ్లో కానీ మీడియంలో కానీ పెట్టుకొని మూత పెట్టి దీన్ని ఒక 3 నుంచి 5 నిమిషాల పాటు ఉడకబెట్టండి. ఇప్పుడు మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఉడికిందో లేదో చూసుకోవాలండి. మనం సేమియాని కలుపుకొని ఉడికిందో లేదో ఒకసారి చేతితో ఇలా సేమియాని అంటే మెత్తగా అయిపోతుందండి. పూర్తిగా ఇలా ఉడికిన తర్వాతనే మనం బెల్లం కానీ షుగర్ కానీ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో 1 కప్పు సేమియాకి 3/4 కప్పు బెల్లంని యాడ్ చేస్తున్నానండి. మీకు ఇంకా స్వీట్గా కావాలనుకుంటే ఇంకొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు బెల్లం కరిగిపోయేంత వరకు కలుపుకోండి. ఇప్పుడు ఈ బెల్లం కరిగేంత వరకు ఒక 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇప్పుడు బెల్లం కరిగిందో లేదో చూసుకోండి. ఒక 2 నిమిషాల తర్వాత చూసుకుంటే బెల్లం కూడా కరిగిపోతుంది. ఇప్పుడు ఇందులో ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలాచీ పౌడర్ యాడ్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారబెట్టుకోవాలి. మనం ఇందులోనే పాలను యాడ్ చేస్తే బెల్లం వేడిగా ఉంటుంది కాబట్టి పాలు వెంటనే యాడ్ చేస్తే పగిలిపోతాయండి. బెల్లం కాసేపు చల్లారిన తర్వాత పాలను యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు పక్కకు ఉంచాలి. ఇలా మనం చల్లారబెట్టుకున్న తర్వాత మనం ఇందులో పాలను యాడ్ చేయాలి. మరి ఎక్కువగా వేడి ఉన్నప్పుడు పాలను యాడ్ చేయకండి. కొంచెం చల్లగైన తర్వాతనే పాలను యాడ్ చేయండి. నేను మరిగించుకున్న పాలను యాడ్ చేస్తున్నానండి. ఇందులో 1 కప్పున్నర పాలను యాడ్ చేస్తున్నాను. మీరు సేమియా పాయసాన్ని తొందరగా తినాలనుకున్నప్పుడు కొంచెం పాలను తగ్గించి యాడ్ చేసుకోండి. కొంచెం లేట్గా తినాలనిపించినప్పుడు మీరు పాలని ఇంకొన్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఎందుకంటే ఇంకొంచెం చల్లారాక చిక్కబడుతుంది. ఈ విధంగా కలుపుకొని దీన్ని సర్వింగ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బెల్లం సేమియా పాయసం అనేది రెడీ అయిపోతుంది. మీకు ఈ పాయసం ఎంతసేపు ఉన్నా కూడా చిక్కబడదండి. చాలా రుచిగా ఉంటుంది. మనం చక్కెర పాయసం కంటే ఈ బెల్లం పాయసం కూడా చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఓకే అండి, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి.